అపూర్వమైన ప్రేమ కథ గురించి తెలుసుకుందాం. ఇది సృష్టిలోని మొదటి ప్రేమ కథ. ఎవరిది అనంటే పార్వతీ పరమేశ్వరులది. పార్వతీ పరమేశ్వరులు లవ్ మ్యారేజ్. వాళ్ళదొక లవ్ కపుల్, ఇటర్నల్ లవ్, శాశ్వతమైన ప్రేమ ఎవరిదైనా ఉందంటే పార్వతీ పరమేశ్వరులది. అందుకే పార్వతీ పరమేశ్వరుని ఆది దంపతులు అని చెప్పి పిలుస్తారు. ఆది దంపతులు అని దేవతలందరిలో పార్వతీ పరమేశ్వరుని ఎందుకు అంటారంటే వాళ్ళిద్దరికీ ఒకళ్ళ పట్ల ఒకళ్ళకున్న ప్రేమ వేరే ఎవరిలోనూ మనకి కనిపించదు. అది ఎందుకు అనేది, ఏ రకంగా ఉంది, వాళ్ళ ప్రేమకు నిదర్శనం ఏమిటి అనేది తెలియడం కోసం ఈ పూర్తి స్టోరీ చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. చాలామంది నా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, మర్చిపోవద్దు. అండ్ అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. డు నాట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ప్లీజ్ 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 డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. ఎందుకంటే చాలామంది, మీకు పర్సంటేజ్ పెడతాను, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన ఒక్క పని ద్వారా నాకు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. హాయ్, హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు లర్న్ విత్ ప్రత్యూష. ముందుగా అందరికీ శివరాత్రి పర్వదినం యొక్క శుభాకాంక్షలు. ఈరోజు శివరాత్రి ఎందుకు జరుపుకుంటాము, దీని వెనుకున్న కథ ఏమిటి, అండ్ అలాగే శివుడు నిజంగా 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడా పార్వతీదేవిని, అండ్ మరియు గంగాదేవి యొక్క నిజమైన భర్త ఎవరు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. అండ్ డు నాట్ ఫర్గెట్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లర్న్ విత్ ప్రత్యూష. ఓకే, ఫస్ట్ వీడియోలోకి వెళ్తే ఈరోజు శివరాత్రి కదా. శివరాత్రి దేని గురించి జరుపుకుంటారు చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. శివరాత్రి పర్వదినం అనేది శివపార్వతులు వివాహం చేసి, శివపార్వతుల కళ్యాణం చేసి శివరాత్రి అనేది జరుపుకుంటాం. అండ్ అలాగే ఇదే రోజున శివుడు తాండవం చేసిన రోజని, మరియు శివుడు లింగ రూపంలో ఆవిర్భవించిన రోజని, ఇలాగ రకరకాలుగా చెప్తూ ఉంటాను. ఫస్ట్ అసలు మీకు శివపార్వతి సతీదేవి పల్లి పార్వతి కింద పుట్టడం ఏంటి, ఈ కథని తెలుసా మీకు? ఫస్ట్ సతీదేవి జన్మిస్తుంది. ఎవరికి? దక్ష ప్రజాపతికి, అలాగే ప్రసూతిదేవికి, దక్ష ప్రజాపతికి, వీళ్ళిద్దరికీ సతీదేవి జన్మిస్తుంది. సతీదేవి చిన్నప్పటి నుంచి శివుడు అంటే ఎంతో ప్రాణంగా శివుడినే భర్త కింద భావిస్తుందన్నమాట. సో అటువంటి సతీదేవి శివుడినే తన భర్త కింద కావాలని చెప్పి తన తండ్రి అయిన దక్ష ప్రజాపతిని, అండ్ అలాగే తల్లి అయిన ప్రసూతిదేవిని అడుగుతుంది. వాళ్ళిద్దరూ శివుడు ఒక క్షణం వాళ్ళ అల్లుడికి చేసుకోవడానికి ఆలోచిస్తారు. ఎందుకు వాళ్ళకి అంత మనస్ఫూర్తిగా అంగీకరించారు అనమాట శివుడిని అల్లుడి కింద. ఎందుకు అలా అంగీకరించారంటే, శివుడు మామూలుగా ఎక్కడ ఉంటాడండి, శ్మశాన వీధుల్లో తిరుగుతూ ఉంటాడు. అండ్ అలాగే దిగంబరుడు, చుట్టూ భూత ప్రేత గణాలు ఉంటాయి, ప్రమద గణాలు ఉంటాయి. మరియు శివుడు మంచు కొండల్లో ఉంటాడు. అంటే ఎటువంటి మహళ్ళు ఉండవు, ఎటువంటి సౌకర్యాలు ఉండవు. అంత మంచు కొండల్లో కైలాస పర్వతంలో ఉండే అటువంటి శివుడిని పులి చర్మం ధరిస్తూ ఉంటాడు. సో ఎటువంటి సౌకర్యాలు లేని ఒక మనిషికి ఇచ్చి నేను నా కూతుర్ని ఎలాగ వివాహం చేస్తానని చెప్పి దక్ష ప్రజాపతి, అలాగే తన భార్య అయిన ప్రసూతిదేవి సతీదేవిని శివుడికి ఇచ్చి పెళ్లి చేయడానికి ముందు ఒప్పుకోరు. కానీ సతీదేవి శివుడినే ప్రాణప్రదంగా భావించడం వల్ల, ప్రేమించడం వలన మహాదేవుడి యొక్క వ్యక్తిత్వం ఏమిటో, శివుని యొక్క నిజమైన వ్యక్తిత్వం ఏంటో, శివుడు ఎంత గొప్పవాడో అతన్ని పూర్తిగా అర్థం చేసుకుని అతన్ని ప్రేమించిన వ్యక్తులకు కానీ తెలియదు. అందరూ మామూలుగా ఇలాగే అనుకుంటారు. అందులోనూ కూతుర్ని ఇచ్చుకునే యొక్క తల్లిదండ్రులు ఏమని భావిస్తారు, ఈ రకంగానే కదా భావిస్తారు. కానీ నిత్యము శివుడి అందే ధ్యాస ఉంచి శివుడినే ప్రేమిస్తున్న సతీదేవి అతను ఎంతో ఉన్నతమైన వాడో తనకి మాత్రమే తెలుసు. సో కాబట్టి సతీదేవి శివుడిని తప్ప వేరే ఇంకెవరిని వివాహం చేసుకోనని చెప్పి తన తండ్రి అయిన దక్షుడికి చెప్తుంది. సతీదేవి వినట్లేదని చెప్పి దక్షుడు ఎలాగో ఇంకా సతీదేవి వేరే వాళ్ళతో వివాహానికి ఒప్పుకోవడం లేదని శివుడికిచ్చి పెళ్లి చేయడం జరిగింది. శివుడికిచ్చి పెళ్లి చేసిన తర్వాత సతీదేవి మరియు శివుడు కైలాస పర్వతంలో ఉంటున్నారు. ఒకరోజు దక్షుడు తన ఇంట్లో ఒక హోమాన్ని ఏర్పాటు చేశాడు, ఒక యజ్ఞాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే దక్షయజ్ఞం. దక్షయజ్ఞానికి ఏం చేశాడంటే మొత్తం అందరి దేవతలని, మునులని, గంధర్వులని అందరినీ పిలిచాడు దక్షుడు. కానీ తన కూతురైన సతీదేవిని, అలాగే అల్లుడైన శివుడిని మాత్రం పిలవలేదు యజ్ఞానికి. మొత్తం అందరినీ పిలిచాడు కానీ వాళ్ళిద్దరిని మాత్రం పిలవలేదు. ఎందుకనంటే అక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఎంతో ఉన్నతమైన వ్యక్తులని, ఎప్పుడు కూడా దక్షుడికి తన అల్లుడి పట్ల కొంచెం చులకన భావం ఉండేది. తన డబ్బు లేనివాడని, తను తన స్టేటస్కి తగినవాడు కాదని చెప్పి ఇలాగ కొంచెం చులకన భావంతో ఎలాగైనా సరే తన అల్లుడిని అవమానించాలి అనే ఒక కాన్సెప్ట్తో తన అల్లుడైన శివుడిని, అలాగే కూతుర్ని తన దక్ష యజ్ఞానికి పిలవలేదు. మిగతా వాళ్ళందరినీ కూడా దక్షవాటికి పిలవడం జరిగింది, యజ్ఞం చేసే చోటుకి. ఈ విషయం తెలిసి సతీదేవి
నా పుట్టింటికి వెళ్ళడానికి నాకు ఆహ్వానం ఎందుకు? అక్కడ జరుగుతున్నది ఎవరిది యజ్ఞం? మా నాన్నగారిది, అంటే దక్షుడిది. తన పుట్టింటికి వెళ్ళడానికి, యజ్ఞాన్ని చూడడానికి నేను కూడా వెళ్తానని చెప్పి శివుడితో అంటుందన్నమాట. శివుడు అడుగుతాడు, అయ్యో ఎందుకు సతీ వెళ్ళడం? మీ తండ్రి గారు కానీ తల్లి గారు కానీ నిన్ను చెప్పలేదు కదా, నేను పిలవలేదు కదా, మనకు ఆహ్వానం అందలేదు కదా ఎవరి నుంచి, ఎందుకు వెళ్ళడం అని అంటే, నా తండ్రి గారి ఇంటికి వెళ్ళడానికి నాకు ఆహ్వానం ఎందుకు? ఎలాగైనా సరే నేను వెళ్ళి తీరుతాను అని చెప్పేసి సతీదేవి అంటుంది. శివుడు సతి మీద ఉన్న ప్రేమతో ఏం చేశాడంటే, తను అక్కడ జరిగేబోయే ఒక అవమానాన్ని ముందుగా గ్రహించి వద్దని వారించాడు తప్ప పూర్తిగా సతీదేవిని అడ్డుకోలేదు శివుడు. తనపై ఉన్న ప్రేమ అలాంటిది. సతీదేవి ఏం చేసింది, ఇలాగ తన భర్త శివుడికి నచ్చజెప్పి తన పుట్టింటికి వెళ్ళిందనమాట. తన పుట్టింటికి వెళ్ళినా ఎవరూ తనని పలకరించకపోగా తిరిగి తన భర్త అయిన శివుడిని అందరూ ముందు చులకనగా మాట్లాడారు. అంటే అక్కడున్న వచ్చిన వాళ్ళందరూ దేవతలు, వాళ్ళందరినీ గౌరవించి, మునుల్ని గౌరవించి, తన అల్లుడు ఎంతో చులకన భావం కలిగిన వాడని, వాళ్ళకి డబ్బు లేదని, మంచు కొండల్లో ఉంటారని, సరైన బట్టలు కూడా ఉండవని హేళనగా మాట్లాడేవారు. తన తల్లి, తన తోబుట్టువులు, తన తండ్రి ముగ్గురు కూడా తన భర్త గురించి అలా మాట్లాడడం విన్న సతీదేవి అది భరించలేకపోయింది. నాకు ఎలాగో సరే తన భర్తకి ఇంత అవమానం జరిగినందుకు సతీదేవి భరించలేక అక్కడ ఆత్మాహుతి చేసుకుంది దక్షవాటికలో. ఆత్మాహుతి అని అంటే అక్కడ జరుగుతున్న యజ్ఞకుండంలో తను పడి అగ్నికి ఆహుతి చేసుకుంది తన శరీరాన్ని. ఈ విషయము శివుడికి తెలుస్తుంది. తన భర్తకి జరిగిన అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి చేసుకున్న ఆత్మాహుతి విషయము శివుడి వరకు వెళ్తుంది. శివుడికి తెలుస్తుంది. శివుడికి తెలిసి ఆగ్రహావేశాలకు లోనయ్యాడు ఒకటేసారి. అంటే తనకి ఎంతో ప్రాణప్రదమైన సతీదేవి ఆత్మాహుతి చేసుకోవడం అనే విషయాన్ని శివుడు దిగమింగిపోలేదు. తను జీర్ణించుకోలేకపోయాడు అనమాట. అంటే చాలా బాధపడ్డాడు. తనకి ఎంతో ప్రాణప్రదమైన భార్య సతీదేవి అలా ఒకసారిగా చేసుకునేసరికి రుద్రతాండవం చేశాడు. రుద్రతాండవం చేసి తన జటాజూటంలోని ఒక వెంట్రుకని ఇలా తీసి భూమి మీద వేస్తే అందులో నుంచి వీరభద్రుడు పుట్టుకుని వచ్చాడు. ఆ వీరభద్రుడు మొత్తం దక్షవాటికిని మొత్తం నాశనం చేసేసాడు అనమాట. అంటే యజ్ఞం జరుగుతున్న చోటుకి వచ్చి మొత్తం అందరిని నాశనం చేసేస్తే శివుడు వచ్చి ఆ దక్షుణ్ణి తల తీసేయడం జరుగుతుంది. మళ్ళీ మేనకాదేవి, ఇది వేరే స్టోరీ, ఇది కంటిన్యూషన్ ఏం జరుగుతుందంటే, అప్పుడు మేనకాదేవి యొక్క కోరికతో మళ్ళీ ఆ దక్షుడికి శాపవశాత్తు జరిగింది. ఇది నంది దక్షుడికి ఇచ్చిన శాపం కారణంగా ఆ తల తీసేయడం జరుగుతుంది. మళ్ళీ మేక తలని తీసుకొచ్చి దక్షుడికి పెట్టడం జరుగుతుంది. ఇది ఒక స్టోరీ. ఇది అయిపోయిన తర్వాత ఆ సతీదేవి యొక్క బాడీని తీసుకుని శివుడు చాలా బాధపడుతూ ఉంటాడు, రోధిస్తూ ఉంటాడు. ఆ భూమి మొత్తం స్తంభించిపోతుంది. శివుడు ఎవరు? లయకారుడు. తను చేసే పని ఆగిపోతే ప్రపంచం మొత్తం ఆగిపోతుంది కదా. తను దేని మీద ఇంట్రెస్ట్ చూపించకుండా విరహంలో మునిగిపోతాడు, డిప్రెషన్లోకి మునిగిపోతాడు. శరీరం తీసుకుని ముల్లోకాలు తిరుగుతూ ఉంటాడు. విష్ణువు, బ్రహ్మ, మిగతా దేవతలు ఎవరొచ్చి చెప్పినా సరే శివుడిని మళ్ళీ మామూలు పొజిషన్లోకి తీసుకురాలేకపోతారు. అంత బాధ అనుభవిస్తాడనమాట శివుడు సతీదేవి చనిపోయినందుకు. అప్పుడు ఏం జరుగుతుందంటే, విష్ణు ఎలాగైనా సరే శివుడిని ఈ బాధ నుంచి బయటపడేయాలని చెప్పి తన సుదర్శన చక్రంతో సతీదేవి యొక్క శరీరం పైన ప్రయోగిస్తాడు. అలాగే విష్ణువు యొక్క సుదర్శన చక్రం తాకి సతీదేవి యొక్క శరీరము 18 ముక్కల కింద పడుతుందన్నమాట. ఆ 18 ముక్కలు 18 చోట్ల పడతాయి. అవే అష్టాదశ శక్తిపీఠాల కింద ప్రసిద్ధికి ఎక్కాయి. సతీదేవి యొక్క డెడ్ బాడీ తాలూకు పార్ట్స్ అనమాట. ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క ప్లేస్లో 18 చోట్ల పడింది. అవే అష్టాదశ శక్తిపీఠాల కింద ప్రసిద్ధికి ఎక్కాయి. సో ఇది స్టోరీ. తర్వాత శివుడు తన చేతుల్లోంచి సతీదేవి శరీరం లేదో అప్పుడు ఇంకా శివుడు తపస్సు జ్ఞానంలోకి వెళ్ళిపోతాడనమాట. అర్థమైంది కదండి స్టోరీ. ఇప్పుడు ఈ సతీదేవి చనిపోయింది కదా, సతీదేవి యొక్క రెండవ జన్మ తన రూపమే ఇంకొక జన్మ, రీఎన్కార్నేషన్ అంటారు కదా. సో సతీదేవి యొక్క రెండవ జన్మ పార్వతీదేవి. పార్వతీదేవి ఎవరికి జన్మిస్తుందనంటే పర్వతరాజు పుత్రిక అని చెప్పి అంటారు. పర్వతరాజు హిమవంతుడికి మైనావతికి జన్మించిన కూతురు పార్వతీదేవి. ఈ పర్వతరాజు హిమవంతుని పుత్రిక కాబట్టి పార్వతీదేవికి హైమవతి అని కూడా పేరు. పార్వతీదేవి మరియు మహాదేవుని యొక్క పెళ్ళి చాలా ఘనంగా వైభవంగా జరుగుతుంది. ఈ రకంగా శివుడు పార్వతీదేవిని 2 జన్మలలో, అంటే ముందు జన్మలో సతీదేవితో అండ్ అలాగే తర్వాత జన్మలో పార్వతీదేవితో 2 సార్లు వివాహం అనేది జరిగింది శివుడికి. అర్థమైందా ఈ స్టోరీ మీకు? సో ఇదేంటంటే ప్రపంచంలో మొదటి ప్రేమ కథ కింద మనం పరిగణిస్తాం.
ఎవరిది? పార్వతీదేవిది, అలాగే శివుడిది. తను ఎంతో ప్రేమపూర్వకంగా ప్రేమించిన ఒక వ్యక్తి దూరం అయిపోయింది శివుడికి. సో అటువంటి సమయంలో శివుడు పడిన బాధ చూసి ముల్లోకాలు అన్ని జగత్తుల్లో ఉన్న వాళ్ళందరికీ ఎంతో విదారకంగా మారింది ఆ దృశ్యం. శివుడు ఎప్పుడైతే తన చేతుల్లోకి సతీదేవి యొక్క శరీరాన్ని తీసుకుని ముల్లోకాలు తిరుగుతూ ఉంటే దేవతలు కానీ గంధర్వులు కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ మునులు వీళ్ళందరూ శివుడిని మళ్ళీ మామూలు స్థితిలోకి తీసుకురాలేకపోయారు. చాలా ఆయనకు వచ్చిన క్రోధము, ఆయన పడిన బాధ, ఆయనకు వచ్చిన క్రోధం ఎటువంటిదంటే అతను వేసిన తన జటాజూటంలోనికి వెంట్రుకతో పుట్టిన వీరభద్రుడు మొత్తం ఆ ప్రదేశాన్ని అంతా వల్లకాటి కింద మార్చేశాడు, దక్షవాటికినంతా కూడా. సో ఇటువంటి ఒక క్రోధావేశాలు ఎవ్వరూ వర్ణించలేనంత బాధ వీటన్నిటినీ దాటుకుని శివుడు స్థాణువైన రూపంలో మారిపోయాడు. అంటే దేనికి చెలించిన ఒక వ్యక్తి కింద మారిపోయిన శివుడిని మళ్ళీ పార్వతీదేవి శివుడి కోసం పుట్టి ఇంకొక జన్మలో శివుడి కోసం మళ్ళీ తపస్సు చేసింది. వెంటనే మళ్ళీ శివుడితో పరిణయం చేసుకోవడానికి ఇంక దేని మీద మోహం, దేని మీద ఇష్టం లేకుండా తయారైపోయాడు వ్యక్తి శివుడు. తన ప్రాణప్రదమైన భార్య సతీదేవి చనిపోయిన తర్వాత దేని మీద ఇష్టం లేని ఒక వ్యక్తి కింద, దేని మీద మోహము ప్రేమ లేని వ్యక్తి కింద ఒక స్థాణువు కింద మారిపోయిన శివుడిని మళ్ళీ మామూలు మనిషి కింద తీసుకురావడానికి పార్వతీదేవి ముందు చాలా ఘోరమైన తపస్సు చేసింది శివుడి కొరకు. తను యుక్త వయసుకు వచ్చాక, పార్వతీదేవి రెండో జన్మలో యుక్త వయసుకు వచ్చాక శివుడి కోసం, అతని వివాహం చేసుకోవడం కోసం ఎంతో ఘోరమైన తపస్సు చేసింది. తపస్సు చేసి శివుణ్ణి చేరుకుని స్థాణు రూపంలో ఉన్న శివుణ్ణి మళ్ళీ నార్మల్గా తీసుకురావడానికి ఎన్నో రకాల ఘోర తపస్సు చేసింది. మానస సరోవరం వరకు ప్రయత్నించి శివుణ్ణి చేరి ఆయన ముందు కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసిన తర్వాత శివుడు ఆమె యొక్క ప్రేమకు కరిగి మళ్ళీ తిరిగి మామూలు వ్యక్తి అయ్యాడనమాట. మామూలు వ్యక్తి అయ్యి పార్వతీదేవిని వివాహం చేసుకోవడం జరిగింది. సో ఈ రకంగా శివుడు పార్వతీదేవిని అండ్ అలాగే ముందు సతీదేవిని 2 వివాహాలు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు గంగాదేవి విషయానికి వస్తే, గంగాదేవి అసలు నిజంగా శివుడికి భార్య కాదా? దీని వెనుకున్న స్టోరీ ఏమిటి? మహాభారతం ప్రకారం ఒక కథ ఉంది అండ్ దేవి భాగవతం ప్రకారం ఒక కథ ఉంది. గంగాదేవి గురించి పూర్తిగా వివరం తెలియడానికి మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. గంగాదేవి గురించి పూర్తి వివరం మీకు అందులో ఉంటుంది. పార్వతీ పరమేశ్వరుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వాళ్ళ యొక్క ప్రేమ, వాళ్ళ యొక్క జీవన విధానము, వాళ్ళు ఒకళ్ళ కోసం వాళ్ళు ఇచ్చుకునే గౌరవము, వాళ్ళకున్న ప్రేమాభిమానాలు అండ్ అలాగే శివుడు తన జీవితంలో పార్వతీదేవికి ఇచ్చిన ఇంపార్టెన్స్. అర్ధనారీశ్వరుడు అని ఎందుకన్నారంటే శివుణ్ణి శరీరంలో సగభాగం ఇవ్వడం మాత్రమే కాదు, అతను చేసే ప్రతి పనిలో కూడా తన భార్య అయిన పార్వతీదేవి యొక్క ఆలోచన, ఆమె యొక్క అడుగు ఖచ్చితంగా అతనిలో ఉంటాయి అని దాని అర్థం. శివుణ్ణి అర్ధనారీశ్వరుడు అని ఎందుకంటారు అంటే తన జీవితంలో సగభాగం పార్వతీదేవిది. అతను ఏ పని చేసినా కూడా అది ఆమెకు తెలుస్తుంది. ఆమె యొక్క విధానమే ఈయనలో జరుగుతుంది, ఈయనలో నడుస్తుంది. సో ఒకళ్ళ కోసం ఒకళ్ళు అన్నట్లుగా ఉంటారు. కాబట్టి వాళ్ళిద్దరిని ఆది దంపతులు అని అంటారు. కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళని గౌరీ శంకరులతో పోలుస్తారు. నిత్యం పార్వతీ పరమేశ్వరులాగా గౌరీ శంకరులాగా ఉండమని చెప్పి ఆశీర్వదిస్తారు, దీవిస్తారు. అర్థమైంది కదండి పార్వతీ పరమేశ్వరుల గురించి. నాకు పర్సనల్గా నా ఇష్టదైవం పార్వతీ పరమేశ్వరులు. మీకు ఈ శివరాత్రి సందర్భంగా ఈ కథ మీ అందరితో పంచుకోవాలనిపించింది, అందుకని ఈ వ్లాగ్ చేశాను. అండ్ డు నాట్ ఫర్గెట్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆన్ విత్ మీ ప్రత్యూష. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.